హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. మా ఇంట్లో మేము సూర్యభగవానుడికి రథసప్తమి రోజున పూజను ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తానండి. రథసప్తమి రోజున పూజను ఎంత ఆర్భాటంగా అయినా చేసుకోవచ్చు, మనకున్నంతలో కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా చేయవలసినవి ఏంటంటేనండి, ఆవు పిడకలతో మంటను వేసి ఆవు పాలను పొంగించి పరవాన్నం వండి సూర్యభగవానుడికి పరవాన్నం నైవేద్యంగా పెట్టాలి. చిక్కుడుకాయలతో ఇలా రథాన్ని తయారు చేసుకోవాలి. ఇంకా రేగిపళ్ళు, చలివిడి, వడపప్పు ఇవైతే ముఖ్యంగా కావాలి. ముందుగా వినాయకునికి పూజ చేసేసుకుని తర్వాత సూర్యభగవానుడికి కూడా పూజ చేసేసుకున్న తర్వాత నైవేద్యంగా మనం వండిన పరమాన్నాన్ని పెట్టుకోవాలి. 7 జిల్లేడు ఆకుల్లో పరమాన్నం రేగిపళ్ళను నైవేద్యంగా పెట్టుకుంటారు. జిల్లేడు ఆకులు దొరకకపోతే కనుక చిక్కుడు ఆకుల్లో కూడా పెట్టుకోవచ్చు. 3 లేదా 5 లేదా 7 చిక్కుడు ఆకుల్లో పరమాన్నం ఇంకా రేగిపళ్ళు, చలివిడి, వడపప్పు నైవేద్యంగా పెట్టుకుని పూజను చేసుకోవాలి. ఈ రోజే రథాలను కూడా బయటకు తీస్తారు. మనం చేసుకున్న చిక్కుడుగాయల రథాన్ని కూడా తులసికోట చుట్టూరు ఇలా 3 సార్లు తిప్పామనుకోండి, ఇక్కడతో పూజ అయితే కంప్లీట్ అవుతుంది.